అసదీయ అత్త కాదురో లేత లేడి పుల్లలాగా దూకుతుంది రో స్పెషల్ అత్తగార్ల సగౌరవ దినోత్సవానికి స్వాగతం సుస్వాగతం. కమ్మని ప్రేమ అమ్మది, తీయని ప్రేమ అత్తగారిది. కని పెంచి పోషించిన ప్రేమ అమ్మదైతే ఆ కుటుంబాన్ని వదిలేసి కొత్తగా వచ్చినటువంటి ఆ ఇంట్లోకి తన బిడ్డలాగా చూసుకుంటూ తనకు ఒక మార్గదర్శకులాగా నిలిచేది ఆ అత్తగారు. అలాంటి ఆ అత్తగారిని ఇవాళ కృతజ్ఞతాపూర్వకంగా బహుమతులతోనూ అలాగే తీపి పదార్థాలతోనూ గౌరవించుకొని మరింత ప్రేమని గుమ్మరించేటువంటి రోజు అత్తగార్ల సగౌరవ దినోత్సవం. ఆ సందర్భంగా ఈ రోజు అత్తా కోడళ్ళు వచ్చారు మన కార్యక్రమానికి. అక్టోబర్ 4th సండే ప్రతి సంవత్సరం అత్తగారుల సగౌరవ దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. ఆదివారం మన ప్రోగ్రాం ఉండదు కాబట్టి లేనప్పటికీ కూడాను ఏది పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనం ముందే జరుపుకుంటూ ఉంటామన్న సంగతి మీకు తెలుసు కదా. అందుకనే ఇవాళే మనం అత్తగారుల సగౌరవ దినోత్సవం జరుపుకుంటున్నాము. అత్తగారులందరికీ సగౌరవంగా ఈ దినోత్సవ శుభాకాంక్షలు. అత్తగారులు ఫుల్ హుషారుగా ఉన్నారు ఇవాళ అత్తగారులందరూ. ఏం స్టెప్పులు వేసారు అనుకుంటున్నారు? ఫస్ట్ కుసుమ అత్తగారు అండ్ కుసుమ గారు అండ్ వెంకటలక్ష్మి గారు చాలా బాగా చేశారండి, సూపర్. అలాగే తెలుగు, తమిళం, మలయాళ, హిందీ సినిమాలతో బోలెడంత పేరు ప్రఖ్యాతలు గడించిన హీరోయిన్ అసిన్ బర్త్డే కూడా ఈ రోజు. అసిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక పరిచయాలు. హాయ్, నా పేరు స్వప్న, ఖమ్మం నుంచి వచ్చాను. బాగున్నావా సుమా? బాగున్నాను. మా పిల్లలకి ఒకసారి హాయ్ చెప్పవా? హాయ్. మా బాబుకి అయితే మీ ప్రోగ్రామ్ చాలా ఇష్టం. 1 o'clock అయిందంటే వాడు స్కూల్ బంద్ చేసి మరి మీ షో ముందుకు కూర్చుంటాడు. అంతా పక్కన పెట్టు, వాళ్ళ బాబుని సరిగ్గా చూసుకుంటున్నావా లేదా? వాళ్ళ బాబుకే బంగారంలా చూసుకుంటున్నా. అవునా? బంగారంలా చూసుకుంటుందంట. ఓకే, ఏమండి చెప్పండి మీ గురించి. హాయ్ సుమా, నా పేరు శ్రీలత, ఖమ్మం నుంచి వచ్చాము. మా కోడలు చాలా గుడ్ గర్ల్. అవునా? అలా చెప్పమని చెప్పుంటుందిలేండి. అలా ఏం లేదు. అదే అదే. మీకు ఒక్క కోడలేనండి? ఐ మీన్ మీకు ఒక్క కొడుకేనండి? ఒక్క కోడలేనండి, ఇంకో కోడలు తీసుకొస్తే నేను ఒప్పుకోను. అవునవును, ఎవరు ఒప్పుకోరు. ఓకే ఓకే. నా పేరు స్వాతి, మేము ఖమ్మం జిల్లా మనుగురు నుంచి వచ్చాము. ఇది మా అత్తగారు వెంకటలక్ష్మి గారు. మనుగురు నుండి వచ్చామండి. వెంకటలక్ష్మి నా పేరు. ఓకే, మీకు ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలండి? ఒక బాబు అండి, ఒక పాప అండి. పెళ్ళై ఎంత కాలం అవుతుందండి? బాబు 8 months అవుతుందండి. ఓకే, సో అందరూ కలిసికట్టుగా ఉంటున్నారు? కలిసికట్టుగా ఉంటుంది. బాగుందండి కోడలు? బాగుందండి, ఇంట్లో చాలా బంగారం మా కోడలు. ఒక సంవత్సరం తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. నా పేరు పద్మ. మీరు అత్తగారా? నేను అత్తగారు. మీరు అత్తగారే కదా? ఓకే, దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. దిల్సుఖ్ నగర్ నుంచి. హౌస్ వైఫ్. కోడలు గారు చెప్పండి. హాయ్ సుమా, నా పేరు భార్గవి, నేను BSc ఫస్ట్ ఇయర్ చేస్తాను. ఓ, సో పెళ్ళైన తర్వాత కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటావు. ఇందులో మీ అత్తగారి సహకారం ఎలా ఉంటుంది? చాలా ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. గుడ్. హాయ్ సుమా, నా పేరు ప్రభావతి, హైదరాబాద్ నుంచి. మంచి అల్లరి అత్తగారు దొరికినట్టున్నారు నీకు. అత్తగారు ఇలా యాక్టివ్ గా ఉంటే నీకు ఫుల్ హ్యాపీ అమ్మా, టెన్షన్ ఉండదు అసలు. ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళకి బోలెడన్ని ఉంటూ ఉంటాయి. ఇంకా వేరే వ్యాపకాలు ఏమి చూసుకోనక్కర్లేదు. ఆవిడకి ఒక గ్యాంగ్ ఉంటుంది, ఆవిడ హ్యాపీగా తిరిగేస్తూ ఉంటారు. చక్కగా పాటలు ఆటలు కదండి, కాలక్షేపాలు జరిగిపోతూనే ఉంటాయి. హాయ్ సుమా. హాయ్, నా పేరు కుసుమ.
హౌస్ వైఫ్. ఓకే. నా పేరు శ్వేత, నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. BSc ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అంటే చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేసారండి వీళ్ళకి. జస్ట్ అలా మేజర్లు అయ్యారు లేదో. కమాన్ పెళ్లి కట్టు తాళి. ఓకే, మీరు? హాయ్ అండి. బాబునార్ నుంచి వచ్చాము. మా కోడలు ఏమండి? మా కోడలు. అదేనండి, తెలుస్తానే ఉంది. ఓకే. నా పేరు భాగ్యలక్ష్మి, దేవరకొండ నుంచి వచ్చాము. ఓకే, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. నా పేరు రచన, నేను దేవరకొండ నుంచి వచ్చాను. నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్. మీకోసం ఒక పెయింటింగ్ వేసాను. వావ్, ఏది చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఈ విషయంలో మీ అత్తగారి ఎంకరేజ్మెంట్ కూడా ఉందా? బాగా ఉందండి. మా మామయ్య గారు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఒక్కసారి మా డాడీకి హాయ్ చెప్పారా అండి? మీరంటే చాలా థ్యాంక్ యూ. సో మన ఈ జనరేషన్ లో ఉండేటువంటి అత్తగారుల్లో కనిపించే పెద్ద పాజిటివ్ యాటిట్యూడ్ ఏమిటంటే, వాళ్ళ కాలంలో వాళ్ళని అంతగా చదువుల విషయంలో కానీ వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ విషయాల్లో కానీ ఎంకరేజ్ చేయకపోయినప్పటికీ వాళ్ళు అవన్నీ కూడా మన మీద తీర్చుకోవడం లేదు. మనం ఏం చేయాలనుకుంటున్నామో వాటిలో మనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చేసారు. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి, అత్త మామల కొలుచు అందాల అతివా, పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి, మేనాలు తేలేని మేన కోడల్ని, అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని, వాల్మీకి నియమించు వరస తాతయ్య, మా ఇంటి కంపించవయ్య మావయ్య. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. పట్టుకోండి చూద్దాం. గో. సో కృష్ణమ్మ గారికి 10 పాయింట్లు. నేను ఒక లాజిక్ క్వశ్చన్ అడితే చెప్తాను. అడుగు. ఒక బస్ లో ప్యాసింజర్స్ ఎక్కుతారు. ఆ బస్ ఒక స్టాప్ దగ్గర ఆగుతుంది. అక్కడ రోడ్డు వై షేప్ లో డివైడ్ అయి ఉంటుంది. ఆ బస్ వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్, కానీ బస్ రైట్ సైడ్ వెళ్తుంది. ఎందుకు? అటువైపు వెళ్ళాలేమో బస్సు. లేదు, బస్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, కానీ రైట్ సైడ్ వెళ్తుంది. ఎందుకో మరి చెప్పి. నువ్వే చెప్పాలి. అక్కడ స్టాప్ ఉంది కదా, అక్కడ దిగిపోయిన తర్వాత కండక్టర్ ఏమంటాడు? రైట్ రైట్ అన్నాడా? ఆహా. గో. పద్మ గారికి 12 పాయింట్లు. అట్టకోటలో 60 మంది బయటకు వచ్చి బుల్లెట్ పేలుస్తారు. బయటకు వచ్చి బుల్లెట్ పేలుస్తారు. బుల్లెట్ పేలుస్తారు. అగ్గిపెట్ట. కరెక్టా? 1 2 3 గో. శ్రీలత గారికి 14 పాయింట్లు. అవునండి, మీరు మీ కోడలు చాలా చిన్న చిన్నగానే ఉన్నారు. మీకు కూడా చిన్న వయసులో పెళ్లి అయిపోయినట్టుంది. వెంటనే మళ్ళీ మీ కొడుకు కూడా చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు మీరు. మా కోడలు ఎక్కడ చిన్న వయసులో మా కొడుకుని పట్టేసుకుంది. అవునా? లవ్ మ్యారేజా? పట్టేసిందా? మీరు ఒప్పుకున్నారా ఇంట్లో? ఫస్ట్ ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఒప్పుకున్నాం మేడం. అవునా? ఇప్పుడు కలిసిమెలిసి ఉంటున్నారా అందరూ? ఓకే.
మీరేమైనా అడుగుతారా లేకపోతే మీ కోడలు అడుగుతుందా? మా అత్తగారే అడుగుతారు. అడ్డంకి వస్తే చక్రం, నిలువుకి వస్తే శంఖం. ఉల్లిపాయనా? ఊరుకో, ఎన్నిసార్లు అడిగేది మరి. మా అబ్బాయి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు అనమాట. మమ్మీ నువ్వు ఏం వెతుకుతావు మమ్మీ చెప్పేసేయని అన్నాడు. అబ్బా, నెక్స్ట్ జనరేషన్ లో నువ్వు ఒక అత్తగారు. ఓకే, అక్కడ అబ్బాయి పుట్టేశాడు, నెక్స్ట్ అక్కడ అత్తగారు. ఓకే ఓకే, వెళ్ళండి. బాగుంది. గో. సో కుసుమ గారికి 16 పాయింట్లు. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ, కోడలు లేని అత్త గుణవంతురాలమ్మ ఓయమ్మ. రివర్స్ చెప్పావా? అంతే కదా. కరెక్టేనా? ఇది నిజమేనా? ఏమిటంటారు? పూర్వం పెద్దలు చెప్పారు కదండి. మరి ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇప్పుడు జనరేషన్ లో అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ. కాదు, ఇప్పుడు అత్త ఉన్న కోడలు ఉత్తమురాలు ఓయమ్మ, కోడలున్న అత్త గుణవంతురాలమ్మ. లేదండి, రివర్స్. రివర్సేనా? రివర్స్ అండి. ఓకే, సరేనండి. వెయ్యని సున్నం, పొయ్యని నీళ్లు, తీయగను. కొబ్బరి బొండం అండి, ఊరుకోండి మీరు. కొబ్బరి బొండం కాదండి, కొబ్బరి నీళ్లు కాదండి. దాన్ని ఇంకా చెప్పండి. టెంకాయ. అంతే కదా. ఓకే, సరే. మీ కోడల గురించి ఒక 2 మంచి గుణాలు చెప్పండి. చెప్పిన మాట తూచా తప్పకుండా బాగా అర్థం చేసుకుంటుంది. ఆహా, చాలా బాగా చూస్తుంది. అర్థం చేసుకుంటుంది. చూసారా, పాటిస్తుందని చెప్పలేదు. అర్థం చేసుకుంటే పాటిస్తుంది. ఒకటే కదండి. సరేనండి, ఆగండి. మీ కోడల్లో మీకు నచ్చని 2 గుణాలు చెప్పండి. ఏమీ లేదండి చెప్పడానికి. అంతేనంటారా? మీరు చెప్పండి అయితే మీ కోడలో నచ్చని ఒక్క గుణం. దొరికిపోయారు. చెప్పండి చెప్పండి చెప్పండి. మీకు మీ కోడల్లో నచ్చని ఒక గుణం చెప్పండి. చెప్పారుగా, ఒక్కటైనా ఉంటుందని చెప్పండి అమ్మా, చెప్పండి. ఉదయమే లేవదు, అయితే గానీ లేస్తుంది. మీరు మొత్తం పని చేసిన తర్వాత లేస్తుందా? ఎంత అదృష్టవంతురాలు తల్లి. మా కోడలు 5ంటికి లేసి అన్ని చేస్తుంది. అవునా? వెరీ గుడ్, చాలా సంతోషం. మా అబ్బాయికి ఏదైనా సరే ఒక అండర్స్టాండింగ్ ఉంటే చాలండి. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనేది కాదు. అది ప్రేమ అనేది ఉన్నట్టయితే ఎవరు చేసినా తప్పులేదు కదా. ప్రేమ ఉండాలి. వెళ్ళండి. 1 2 3 గో. భాగ్యలక్ష్మి గారు మీకు 18 పాయింట్లు అండి. అండ్ వెంకటలక్ష్మి గారికి 20 పాయింట్లు. ఏమండి, మీ అబ్బాయికి రీసెంట్ గా మ్యారేజ్ అయిందా? నెల అవుతుందా? నెల 18. అవ్వా అవ్వా, నెల అయిందో లేదో ఈలోగానే కోడల మీద చూసారు. ఒక పాయింట్ ఎత్తేసింది అప్పుడే. పాప మా అమ్మాయి ఇంకా కొత్త కదా, ఇలాంటివన్నీ అలవాట్లు ఉండుండవు. ఆ మాటకు వస్తే మీరు ఒకసారి మీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. ఏం జరిగింది అప్పుడు? పొద్దున్నే లేచి పనిచేసేదాన్ని, ఇప్పుడైనా పొద్దున్నే లేచి పనిచేసేది. అప్పుడు పెళ్ళైన కొత్తల్లో కూడా అత్తగారులకు ఉన్నది అదే పని కదండి. కాకపోతే అప్పట్లో మీ అత్తగారులు ఇంకొంచెం స్ట్రిక్ట్ గా ఉండుంటారు. పొద్దుటే లేచి పని చేసేవాళ్ళం మేము. అట్లా ఊరుకోపోయేది మా అత్తగారులు. ఇప్పుడు ఏంటంటే మీకు అడిక్షన్ అయిపోయింది, అయిపోయేవాళ్ళు. మీకు ఇప్పుడు అలవాటు అయిపోయింది అది కదా. మీ కోడలు ఎప్పుడు లేస్తుంది? మా కోడలు 7 గంటలు లేస్తుందండి. మీరు ఎప్పుడు లేస్తారు? మేము పొద్దున్నే ఉదయం 6 గంటలకే లేస్తున్నాం. ఫోన్లేండి, 1 గంట ముందేగా. 4 గంటలు చెప్పారు మీరు. వద్దంటారు సుమా, కొత్తగా నేను లెగుస్తా అన్నా వద్దంటారు. రేపటి నుంచి నువ్వు ఆవిడకి 2 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసేసి నువ్వు లేచి. సరేనండి, బాగుంది సరదాగా చెప్పుకోవడానికి. అయితే నాకు తెలిసి మీ ఎవరికి కూడాను ఇళ్లలో ఎలాంటి కలహాలు ఉండుండవు. ఏవో చిన్న చితకా జరుగుతూనే ఉంటాయి ఇంట్లో, అవన్నీ అలా పై పైన అవుతూ ఉంటాయి. అంతే అంతే. అవి లేకపోతే మనం అసలు మనుషులం కాదు, దేవతలు అయిపోతాం మనం. అమ్మో, మన కాళ్ళన్నీ కూడా ఇలా పైకి వెళ్ళిపోతాయి. కాబట్టి అలాంటివి మామూలుగా జరిగిపోతూ ఉంటాయి. అవన్నీ కొన్ని చూసి చూడనట్టుగా అలా వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. అత్తా కోడళ్ళకి ఎన్ని పాయింట్లు వచ్చాయో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ తారా హుషారు.
ఒక సాంగ్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంతిరో. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అవ్వా బువ్వ నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందురో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో. రో రో యా యా థ్యాంక్ యూ. గుండెకు జోరు కుంబల పోరు టింకా డిస్కో, నేనే ముగ్గురు పిచ్చి నిద్ర పుచ్చి పోతా చూసుకో. అత్తకు తగ్గ అల్లుడు నీవేరా. ఓ అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో. రో 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 అబ్బా, మన అత్తగారులు ఉన్నారు ఇవాళ అసలు. ఆహాహాహా, సూపర్ చేశారు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? కుసుమ ప్రభావతి, అల్లుడా మజాక. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక తమాషా நடந்தது. చెప్పనా? చెప్పండి చెప్పండి. ఓ పెద్ద పాడుపట్ట బంగ్లా, వాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. అందనాలు కాను, ఉన్నాడా పోయాడా పాకలాను. నేను లోపల పోయాను, ఒకసారి నా మీదకొచ్చాడు. వెంటనే నేను డాయ్ ఎన్నోడ వెచ్చికాద మంచిదాన్ని కాను అని చెప్పాను. వినలా, రొమాంటిక్ అలాగే నన్ను చూస్తూ దగ్గరకొస్తున్నాడు. వద్దన్నాను, ఇంకా మీదకొస్తున్నాడు. అవళదా గాలిలోకి ఎగిరి 2 కాళ్ళతో గుండెల మీద బలం వద్దాను. నిజంగానా అక్క? మరి నాతో పెట్టుకుంటాడా? ఎగిరి అంత దూరంలో పడ్డాడు. నీకు ఫైటింగ్ కూడా వచ్చా అక్క? ఆ ఎదురుగుండా ఉంది కదా, దినో చూసి చూసి పట్టేశా. ఇలానే పిలిచేవాడు. ఇన్నోరు వాటి ఇలా పిలిస్తే కొత్తరిస్తానని చెప్పా. ఇంద సంభాషణలో మీరు విన్న నటి గొంతు ఎవరు? అసినా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడుదా ఇంకో పాట. కూతురా ఒట్లు దంచవే నా గుండెల దరా, దంచవే
కొంగనీయే ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుడిపి కొట్టు పోటు మీద పోటు వెయ్యి కూగ వయసు కొంగనీయే ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుడిపి కొట్టు ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాడి బొట్టు కట్టినా నువ్వే దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడదడా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడ 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 దడ. అది చూసారా కోడెళ్ళ మజాక. ఈ పాట ఏ సినిమాలోది? రైడ్. అంటే ఇది రీమిక్స్ వెర్షన్. ఒరిజినల్ మంగమ్మ గారి మనవడు సినిమాలోని రీమిక్స్ వెర్షన్, ఇది రైడ్ లోని. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. రౌండ్ ఫినిష్ టు స్కోర్స్ ఏంటో చూద్దాం. యాక్చువల్లీ అత్త సగౌరవ దినోత్సవం అనేది రేపు, అంటే ప్రతి సంవత్సరం అక్టోబర్ 4వ ఆదివారం జరుపుకుంటారు. కానీ ఆదివారం స్టార్ మహిళ లేదు కాబట్టి మనం ఇవాళే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే అత్తగారులు, మరోసారి మీ అందరికి ఈ రోజు శుభాకాంక్షలు, అంటే రేపటి రోజు శుభాకాంక్షలు ఇవ్వాలి. సరే, మరి అత్తగారులకు మీరు మంచి మంచి గిఫ్ట్లు ఇందాక ఇచ్చారు, మీకేమి ఇచ్చారు అత్తగారులు? వీళ్ళ అబ్బాయిలు ఇచ్చారు కదా, అదే ఎక్కువ. అబ్బో, కోడళ్ళు మనసు కొట్టేశారమ్మా, కొట్టేశారు, మార్కులు ఫుల్ గా కొట్టేశారు, ఇంకేం చెప్పక్కర్లేదు. ఓకే, మరి వాళ్ళ అబ్బాయిలు బాగా చూసుకుంటున్నారా మీరు? చాలా బాగా చూసుకుంటున్నారా? ఈ విషయంలో మీకు మీ అత్తగారికి పోటీ ఉంటుందా? లేదా? మేము ఎంత పోటీ పడ్డా వాళ్ళకి తూగలేము. అంతేనా? అంతే. ఇక్కడ నిజాలన్నీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది. నాకంటే బాగా చూసుకున్నా, వాళ్ళ అబ్బాయి నేను చూసుకున్నా గానీ ఎంత బాగా చూసుకున్నా మా అమ్మ చూసుకున్నట్టు ఇట్లేదులే అంటారు. అంతే కదా, ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కదా ఆ అబ్బాయికి ఏం కావాలి, ఏమిటి, ఏం ఇష్టం లేదు, ఇవన్నీ తెలుస్తుంది. నీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది అవన్నీ మార్చడానికి. ఎన్ని సంవత్సరాలు పడ్డాయి అక్కడ మారరు అనమాట. నువ్వు జీవిత సత్యాన్ని చాలా తక్కువ కాలంలోనే గ్రహించుకున్నావు. గో గుడ్. అయినా ఎవరి ఫ్రీడమ్ లో ఇంకొకళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే కాపురాలు సవ్యంగా ఉంటాయి. నాకు తెలుసు మీరు ఆ బౌండరీస్ మీ కోడలికి ఇస్తారని, అలాగే మీ కోడలు కూడా మీ బౌండరీస్ లోకి రాదని. ఈ మధ్యకాలంలో జనరేషన్ లో చాలా ఓపెన్ మైండ్ వచ్చేసింది కాబట్టి ఎవరు కూడాను ఇంకొకళ్ళ ది గ్రౌండ్ లోకి వెళ్ళరు కదా. సో అంతా హ్యాపీగా నడుస్తుంది, సాఫీగా ఉంది, బాగుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. ప్రశ్నకు వేళాయరా. రెండు. రవి వాళ్ళ నాన్నగారికి 4 కొడుకులు ఉన్నారు. మొదటి కొడుకు పేరు రాముడు, రెండవ కొడుకు పేరు లక్ష్మణుడు, మూడో కొడుకు పేరు భరతుడు, 4వ కొడుకు రవి. వాడి కోసమే నేను వెతుకుతున్నాను చాలా రోజులు. కరెక్ట్. చాలా మంది వచ్చి ఇదే అడుగుతున్నారు, వాడెవడు అసలు, వాడెవడు? మీరు కావాలంటే మీ కోడల్ని హెల్ప్ అడగచ్చు. అసిన్ హిందీలో నటించిన తొలి సినిమా పేరేమిటి? పెద్ద హిట్ సినిమా. ఆప్షన్స్: ఏ గజిని, బి కట్టా మీటా. గజని. గజిని. గజిని సినిమా అసిన్నే తమిళ్లో చేసింది, దాన్నే మనం తెలుగులో కూడా చూసాము డబ్బింగ్ అయ్యి. మళ్ళీ హిందీలో రీమేక్ చేసినప్పుడు ఆమిర్ ఖాన్ తో కూడా అసినే చేసింది, అక్కడ కూడా చాలా పెద్ద హిట్ ఆ సినిమా. సో తీసుకోండి, 3 పాయింట్లు వచ్చాయి మీకు. ఎవరెవరి దగ్గర తీసుకోమంటారు? కుసుమ ప్రభావతి గారి దగ్గర 2 పాయింట్స్, వెంకటలక్ష్మి స్వాతి గారి దగ్గర 1 పాయింట్. రామాయణంలో సీతమ్మకి భర్త తల్లి అంటే అత్తగారు ఎవరు? కౌసల్య. అది. సుమిత్ర, కైకేయి కూడా అత్తలే కానీ భర్త తల్లి కాదు. సో భర్త తల్లి అంటే శ్రీరాముని తల్లి కౌసల్య. తీసుకోండి, పాయింట్లు వచ్చాయి మీకు 6. కుసుమ గారి దగ్గర 1 పాయింట్, భాగ్యలక్ష్మి గారి దగ్గర 1 పాయింట్, వెంకటలక్ష్మి 2 పాయింట్స్, శ్వేత 1 పాయింట్, స్వప్న గారి దగ్గర 1 పాయింట్. నెంబర్ 6. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి, అత్త మామల కొలుసు అందాల అతివా. అసిన్ తొలి తెలుగు సినిమా పేరేమిటి? ఆప్షన్స్: ఏ ఇడియట్,
బి అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. అమ్మా నాన్న తమిళమ్మాయి. కరెక్ట్ ఆన్సర్ అండి. 3 పాయింట్లు తీసుకోండి. పద్మ 2, పుష్ప 1. అసిన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్స్: ఏ కేరళ, బి తమిళనాడు. కేరళ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. పుష్ప 1. శ్రీలత గారు 1. భాగ్యలక్ష్మి 1. నెంబర్ 5. అసిన్, సూర్య హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా ఏది? గజిని. గజిని. కరెక్ట్. 6. పద్మ గారి దగ్గర 3. వెంకటలక్ష్మి 3. రమ్యకృష్ణ ఎన్టీఆర్ కి అత్తగా ఏ సినిమాలో చేసింది? నా అల్లుడు. నా అల్లుడు. మీ కోడలికి సినిమా జ్ఞానం బాగానే ఉందండోయ్. తీసుకోండి 6. శ్రీలత. ఆంటీ 2. భాగ్యలక్ష్మి 3. శ్వేత 1. నెంబర్ 3. అసిన్, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్: ఏ నేనున్నాను, బి శివమణి. శివమణి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. పుష్ప గారు 3. మహాభారతంలో సుభద్రాదేవికి అత్తగారు ఎవరు? ఆప్షన్: ఏ కుంతీదేవి, బి భానుమతి. కుంతీదేవి. కరెక్ట్ ఆన్సర్. సుభద్ర అంటే అర్జునుడి భార్య, కుంతీదేవే కదా అత్తగారు. తీసుకోండి. స్వాతి 1, భాగ్యలక్ష్మి 1, పద్మ గారు 1. నెంబర్ 1. కోడల కోడల కొడుకు పెళ్ళమా ఊరమ్మా, పచ్చి పాల మీద మీగలేదమ్మా, ఆ వేడి పాలలోన వెన్నలేదమ్మా. అసిన్, వెంకటేష్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు ఏమిటి? ఆప్షన్స్ తీసుకోండి. ఆప్షన్: ఏ ఘర్షణ, బి జయం మనదేరా. ఘర్షణ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. ఉస్మా గారు 3 పాయింట్స్. వెంకటేష్ కి వాణిశ్రీ అత్తగా నటించిన సినిమా ఏది? ఆప్షన్స్: ఏ వసంతం, బి బొబ్బిలి రాజా. బొబ్బిలి రాజా. బొబ్బిలి రాజా. కరెక్ట్ ఆన్సర్ అండి. తీసుకోండి. 2 పాయింట్స్ స్వాతి గారి దగ్గర. పద్మ గారి దగ్గర తీసుకోవాలి. నెంబర్ 4. అసిన్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఏం సినిమా వచ్చింది? అన్నవరం. అన్నవరం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. పుష్ప ప్రభావతి 3. పద్మ భార్గవి 3 పాయింట్స్. అసిన్ పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్: ఏ అసిన్ కురియన్, బి అసిన్ తొట్టుమక్కల్. అసిన్ కురియన్ ఫస్ట్ వన్. కాదు, అసిన్ తొట్టుమక్కల్. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్. 오빤 강남스타일 강남스타일 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 나는 선호해 낮에는 너만큼 따사로운 그런 선호해 커피 식기도 전에 원샷 때리는 선호해 밤이 오면 심장이 터져버리는 선호해 그런 선호해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일
뛰는 놈 그 위에 나는 놈 Baby baby 나는 뭘 좀 아는 놈 What I'm saying 오빤 강남스타일 Sexy lady 오빤 강남스타일 Sexy lady ఓకే వెరీ గుడ్ సూపర్. రచన వాళ్ళ అత్తగారితో స్టార్ట్ చేసింది, మిగిలిన వాళ్ళందరూ కూడా చేశారు, చాలా బాగుంది. మరి నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సమంత. ఆహా అంజలి. కుసుమా -6. నెక్స్ట్ చిత్రం అసిన్ -6. తర్వాత చిత్రం జయసుధ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం ఆసిన్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం వాణిశ్రీ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఆడాడుకుందాం రా. కోడలేమో ఇక్కడ బంతాట ఆడుతూ ఉంటుంది, అత్తగారేమో అరటిపండు తింటారు. అరటిపండు తిన్న తర్వాత అత్తగారు వెళ్ళి ఆ రింగులో అక్కడ నిలబడతారు. కోడలు బంతాట ఆడిన తర్వాత ఇటువైపు వచ్చి ఇక్కడ ఈ పళ్ళెం తీసుకొని, రచన నువ్వు నించోవా అందులో, ఇక్కడ ఈ పళ్ళెం తీసుకొని కోడలు ఇందులో ఒక రింగ్ వేసుకొని ఇక్కడికి వెళ్ళి అత్తగారికి ఇది ఇవ్వాలి. అప్పుడు అత్తగారు ఏం చేయాలి, ఒక స్టూల్ తీసుకోవాలి, దాని మీద రింగు పెట్టాలి. ఇదంతా పెట్టేంత వరకు కోడలు చూస్తూ నించోనక్కర్లేదు, పని చూసుకోవచ్చు. ఒక బంతి తీసుకొని ఇందులోకి వేసి తెచ్చాను, ఆ కుర్చీలో పెట్టు. అది మళ్ళీ ఇటు వెళ్ళి పనంతా కోడలతో చేయించుకుంటుందమ్మా, అత్తగారు మాత్రం సైలెంట్ గా నించుంటుంది అక్కడ. ఇంతే ఆట. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 66 పాయింట్లు వచ్చాయి. తీసుకోండి ఒక కార్డు. మీరు హాట్ బాక్స్ సెట్ గెలుచుకున్నారు. 1 2 3 గో.
square. Tom and Jerry, Ricky, A-Time, I don't care. Stop it! ఇది లెక్కలోకి రాలేదండి, ఇది అటువైపు ఉండిపోయింది. 1 2 3 4 5 6 7 8 9 అండ్ బజర్ టైం కల్లా పెట్టలేదు. 11 66 పాయింట్లు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 78. అండ్ మీకు వాటర్ ప్యూరిఫైయర్. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 54 పాయింట్లు తీసుకోండి. హండీ సెట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 54. డిన్నర్ సెట్ అండి. 12 ఆర్లు అయితే మీరు గెలుస్తారు, లేకపోతే భాగ్యలక్ష్మి రచన గెలుస్తారు. రెడీ, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. Roses, tinger, tinger, theorems, patti solutions.
చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A Sam and I don't care Stop it! అదొక్కటే మైనస్ లాస్ట్ లో పెట్టారు కాబట్టి అయ్యో పర్లేదు నేను పెడతానులేండి, లేకపోతే నన్ను కొడతారు మీరు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 84 పాయింట్లు రోటీ మేకర్ గెలుచుకున్నారు. ఇవాళ మన స్టార్ అత్తగారు, స్టార్ కోడలు ఎవరో తెలుసా? కుసుమ గారు, ప్రభావతి గారు. అత్తమామల కొలుసు అందాల అతివా పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి మేనాలు తేలేని మేన కోడల్ని అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని వాల్మీకి నియమించు వరస తాతయ్య మా ఇంటి కంపించవయ్య మావయ్య కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి లక్ష్మి ఆ చే